ముఖ్యమైన విషయం, మేము ఇక్కడికి ఏ పని మీద వచ్చాము అన్నది సుల్తాన్కి అస్సలు తెలియకూడదు. నమస్తే. కూర్చోండి. మొత్తం టేకే ఉంది. బర్మా టేక్. అత్త రిచ్ అనుకుంటా. బాగా అంత పెద్ద చోటుకు వాచ్ పెట్టుకోకుండా వచ్చాం. ఏం చేస్తున్నావు? మాత్రం బిల్డప్ ఉండద్దా? నమస్కారం. పెద్ద మనుషులే. నేను ఊరికే అలా ఇల్లంతా తిరిగి వచ్చా. బానే ఉంది. ఇచ్చింది తిరిగి అడక బాసు. అమ్మయ్య, కాఫీ వచ్చేసింది. ముసల్దానా ముళ్ళ కంపలాంటి జుట్టుందే అతనే అల్లుడు. అయ్యో, అడ్డమైన వాళ్ళకి నా మనవరాన్ని చూపిస్తున్నారే. ముసల్దానా ఏంట్రా బావ నిన్ను పట్టుకుని అర్థమైన వాడు అంటున్నా నవ్వుతున్నావు? అది నా గురించి అనలేదు, నీ గురించి అందే. మీకు కాదు, వాడికి. కూర్చోండి. అయ్యో, నాన్సెన్స్ చేసావు కదరా. బాసు, పిల్లొచ్చింది చూడు. ఈ అమ్మాయి నా అత్త కూతురంటే నేనే నమ్మను. వీడికి ఇలాంటి అత్త కూతురా దేవుడా. ఏంటి అల్లుడు గారు, అమ్మాయి నచ్చిందా? టక్కుని చెప్పాలి. ఊరికెళ్ళి లెటర్ రాస్తానని మాత్రం చెప్పకూడదు. కావట్లేదు. అమ్మాయి అద్భుతంగా ఉంది. నో అనడానికి మనసు రావట్లేదు. కన్నడ వాళ్ళు కొట్టినా సరే చెప్పేయాల్సిందే. పిల్ల నాకు నచ్చలేదు. ఏరా, నా అందానికి మ్యాచ్ అవ్వద్దా? రేయ్ నిన్ను. రేయ్ నిజం చెప్పు, నీ అత్త కూతురు నీకు నచ్చలేదు? అమ్మాయి బాలేదు? అత్త కూతురు చెత్త కూతురు అందగా లేకపోతే ఎలా ఒప్పుకోను? ఆ పిల్ల నాకు నచ్చలేదు. గుడ్డికై చాచింది చాలు. ఆ వాచ్ తీ. దేవుడు దీన్ని బయటికి తీరా. ఎలా తీయాలబ్బా? వాచ్కినా అమ్మాయికినా అదృష్టం ఉండాలి. వాచిపోయింది. కన్ఫర్మ్ గా చెప్పు, మీ అత్త కూతురు నచ్చలేదు? ఏం బాసు, ఫోర్స్ చేసి ఒప్పించాలని చూస్తున్నావా? ఆ పిల్ల నాకు నచ్చలేదు. రిజెక్టెడ్. బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి అంతే. నో అన్నాను కదా, ఇంకా లుక్ ఏంటి? నా పేరు విక్రమ్. వీళ్ళందరూ సుల్తాన్ అని పిలుస్తారు. చెప్పానుగా. బాంబేలో రోబోటిక్స్ ఇంజనీర్గా ఉన్నాను. మంత్లీ 3 లక్షలు జీతం. సొంత కంపెనీ ఒకటి మొదలుపెట్టి జపాన్ వెళ్ళిపోతున్నాను. బాబు, ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? చెప్తా. మీ మేనల్లుడు అమ్మాయి నచ్చలేదు, ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. నీ మనసులో ఎంతుందా? నేను ఏన్ని ఇష్టపడట్లేదు. థ్యాంక్ యూ. అరే రే, ఇష్టం లేదంటే నవ్వుతూ సుల్తాన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకవేళ ఆ పిల్ల మా అత్త కూతురు కాదని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి? రేషన్ కార్డులో నుంచి నీ పేరు తీయించేస్తా కింకాంగ్. లేపేస్తాడేమో. బాబు, బయట కాస్త పనుంది. బయటికి వచ్చి ఏం పీకుతారేంటి? లోపలే ఉండండి, అదే ఊరికి మంచిది. బండి రెడీయారా? బండి రెడీ. బండి రెడీయా? ఎప్పుడు వస్తుందిరా నీ అత్త కూతురు? బాసు, ఒకవేళ నువ్వు ఆ పిల్లని చేసుకుంటే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ నువ్వే చేయాల్సి ఉంటది. ఆ చాకరీ చేయడానికి బావి నువ్వున్నావుగా. చాకరీ నాకు, పోరి నీకా? రే వస్తుందిరా. వస్తే మరదల పిల్ల, మా బాసు పొద్దు నుంచి ఏమీ తినకుండా నీకోసం చూస్తున్నాడు. వచ్చి 2 మాటలు మాట్లాడెళ్ళు. రౌడీలైతే భయపడాలా? ఊళ్ళో వాళ్ళు మీకు భయపడొచ్చు, నేను భయపడను. ఓహో, పోరా, నేను మాట్లాడను. అంత ధైర్యం ఉన్నదానివి ఊళ్ళో రౌడీలు కొడతానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? వీరనారిలా నువ్వే ఫైటింగ్ చేసి తరివేచ్చుగా. ఇదిగో చూడు, నువ్వు గనక ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే నన్ను తిననివ్వడం, నిద్రనివ్వడం, కూర్చోనివ్వడం, మాట్లాడనివ్వడం, తిరగనివ్వడం. నువ్వు నా మరదలు కాదని తెలిసిపోతుంది, నేను నీ భావన కాదని తెలిసిపోతుంది. ఈ ఊరి సమస్య తీరదు. అప్పుడు అందరూ కలిసి ఎట్లో పడ్డట్టే.
రోజు విని దున్నపోతా తప్పుకో. రే జరగరా. నో సుల్తాన్, ఏరా. అది ఇంత కోపంగా చూస్తుంది. మిమ్మల్ని ఏదైనా చేసిందంటే రే పరువు తిక్కరా పోరా. నో సుల్తాన్. నిన్ను మ్మ్. గో గో గెట్. జై సుల్తాన్. సారీ అండి, ఆడికి పనిలో సిన్సియారిటీ కొంచెం ఎక్కువ. ఈ కలరు మీకు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, మరి ఇంకెందుకు నేను వెళ్ళిన ప్రతి చోటుకి వస్తున్నావు? ఏదో మాట్లాడాలన్నమాటగా మాట్లాడు. చెప్పు, అది ఏంటంటే మరి మాట్లాడు. ఆ, అంటే ఎలా చెప్పాలా అని. త్వరగా చెప్పి చావు. అరే ఉండండి, ఊరికే ఆంగ్రీ బర్డ్ లాగా. ఆడున్నాడే వాడు నిజంగానే మీకు వరుస అవుతాడా? హ? ఆడనోసారి చూడండి. ఏ ఏ, ఏ? అంటే మీరేమో ఇంత అందంగా ఉన్నారు, నాకు బుర్ర బదులు కొట్టుకున్నా వాడు మీకు బావలా అవుతాడో అర్థం కావట్లేదు. వీళ్ళేమో పెద్ద రౌడీ బ్యాచ్. ఒకవేళ మిమ్మల్ని బెదిరించి అలా అబద్ధం చెప్పించారేమో అని డౌట్. ఏంటండి, బావని ఎవరైనా బావ కాదని చెప్తారా? ఆయన మా బావే. పైగా ఆయన మా కులదైవం కర్రీపోతురాజు అంశ. హరిపోతురాజు అబ్బో. మీరు మాట్లాడటం అయిపోయిందా? నేను వెళ్తున్నా. అయ్యో ఏమండి ఏమండి, అంటే నా దిష్టే మీకు బాగా తగిలినట్టుంది. దిష్టి తీయించుకోండి. మీ పాటికి ఎవరెవరినో తీసుకొచ్చి అమ్మాయిని చూపించారు. అతనేమో దీని చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఎప్పుడు నా మాట విన్నారు కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నా ఇంట్లో ఆడపిల్లను పెట్టుకుని పక్కింట్లో ఆడపిల్లను చూపిస్తే బాగుండదు కదమ్మా. అందుకనే నేను మీ కూతుర్ని. మీరు మాత్రమే కాదు, నేను ఈ ఊరు కోసం ఏవైనా చేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అందరూ రౌడీ వెధవలే ఉన్నారు. కాశీ కాశీ వాళ్ళు వేసాడానికి మన వాళ్ళు తాలూకా ఆఫీస్కి వెళ్ళారు. ఆ విషయం సుల్తాన్కి తెలిసేలా చేస్తే వాళ్ళంతటి వాళ్లే వెనక్కి వచ్చేస్తారా? పరిగెత్తండి, బస్ వెళ్ళిపోతుంది. సీట్ ఆపండి. నీకు టికెట్ ఫ్రీ. నేను నీకు ఫేవర్ చేస్తాను, వచ్చి సుల్తాన్ పక్కన కూర్చుంటా. ఏంటమ్మా కోపం వచ్చిందా? నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను, కానీ ఈ ఊరు కోసం నువ్వు చెయ్యక తప్పదు. నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. నీ సంచి సామాను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చో. పా బావని గుద్దకుండా వెళ్ళు. ఏంటా లుక్కో? ఏదొద్దంటే అదే చేస్తుంది. ఫుల్ ఫోర్స్ మీద ఉంది, ఖచ్చితంగా కూర్చోదు. మనం ఉంచడమే బెటర్. మీరు కూర్చోండి, నేను ఉంచుంటాను. సుల్తాన్ కూర్చున్నావే, కూర్చో.